శ్రీమఠం బాలుమామ ఒకసారి తనకు మహాపెరియవతో అనుబంధం ఎలా మొదలైందో చెప్తూ, నా కుమారుడు బాలాజీ పుట్టినప్పుడు జాతకాన్ని గణించమని జ్యోతిష్కులు చెప్తేవారు. 16 సంవత్సరాల వరకు ఈ అబ్బాయి యోగం సరిగ్గా లేనందున జాతకం ఇప్పుడు గణించడం కంటే ఆ తర్వాత చేయడం మేలు అని చెప్పారు. నా భార్య సరస్వతి చాలా కంగారు పడింది. తను మొక్కని దేవుడు లేడు, దర్శించని దేవాలయం లేదు, నోచని నోము లేదు. తను తిరుచెంగుట్టు అర్ధనారీశ్వరిని ఎక్కువగా ఆరాధించేది. మాకు 2 కుమార్తెలున్న అబ్బాయి వీడొక్కడే. కావున ఏ తల్లి మాత్రం తన ఒక్కగానొక్క కొడుకు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకోదు. మా ఆవిడ కూడా అంతే. నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపవాసం ఉండేది. కేవలం తన కుమారుని కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేది, సహించేది. ఆ రోజు గురువారం కాబట్టి ఉపవాసం ఉంటోంది. సాయంత్రం పూజ తర్వాతనే ఆహారం స్వీకరించేది. ఆ సాయంత్రం నా చిన్న కూతురు రాజం పాఠశాల నుండి వచ్చి పాఠాలు చదువుకుంటూ హఠాత్తుగా తన తల్లి వంక తిరిగి, అమ్మా, అందరూ కంచి పరమాచార్య స్వామి వారి గురించి గొప్పగా చెప్తుంటారు. నువ్వెందుకమ్మా బాలాజీ కోసం తనని ప్రార్థించకూడదు అని అడిగింది. ఆ చిన్నపిల్ల నోటి నుండి వచ్చిన మాటలే దేవి పలికించిన మాటలుగా భావించి ఆ రోజు నుండి నా భార్య పరమాచార్య స్వామి వారిని ప్రార్థించడం ప్రారంభించింది. తన ధ్యాస అంతా కంచి పరమాచార్యుల వారే. ఒకరోజు రాత్రి తనకు ఒక కల వచ్చింది. నేను వ్రాసుకోవడానికి ఉపయోగించే కుర్చీలో మహాస్వామివారు కూర్చున్నారు. యువతల వైపు నా భార్య కుమారుని కోసం ప్రార్థిస్తోంది. మహాస్వామివారు ప్రశాంత వదనంతో, నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ చేసుకున్నావు, అందులో నుండి కొంత తీసుకుంటే అదేమీ తగ్గదులే అని అన్నారు. అంతలోనే కల చెదిరిపోయింది. అది తెల్లవారుజాము సమయం. అప్పటి నుండి తనకు మహాస్వామివారే లోకం. తన స్నేహితులు తను కలిసి ప్రతి పౌర్ణమికి కంచికి వెళ్ళి కామాక్షి అమ్మవారిని, మహాస్వామివారిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. దీని గురించి నా ఆలోచన కొంచెం వేరు. నా ఉద్దేశము, పీఠాధిపతులను గౌరవిస్తే చాలు, వారిని దేవతల్లాగా పూజించవలసిన పని లేదు. ఇటువంటి సమయంలో నా స్నేహితుడొకరు ఒక చిన్న దేవీ విగ్రహాన్ని బహూకరించాడు. దీంతో కొత్త వాదనకు బీజం పడింది. ఇంట్లో విగ్రహారాధన చేయవచ్చా, చేయకూడదా అని. దానికంటే ముందు అసలు ఈ విగ్రహం ఏ దేవతది? నేను మా ఆవిడతో కంచి మహాస్వామి వారిని చూడ్డానికి వెళ్తావు కదా, ఈ విగ్రహ శిలాదేవతామూర్తి గురించి ఆయన్నే అడుగు. వారు సరిగ్గా చెప్తే నేను వారు మనుషుల్లో ఉన్న దేవుడని నమ్ముతాను అని చెప్పాను. ఈసారి మీరు మాతో పాటు రండి అన్నది మా ఆవిడ. ఏదో శక్తి నా చేత సరేలే వెళ్దాం అని పలికించింది. అందరము వెళ్ళాం. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్తున్నారు. కొంతమంది తరువాత మా ఆవిడ వెనకాతలు నేను నిలబడి ఉన్నాము. స్వామివారు తమ చేతితో నా భార్యను రమ్మని పిలిచారు. తను దగ్గరకు వెళ్ళగానే 2 చేతులని పైకెత్తి ఆశీర్వదించారు. వెంటనే తనను, మీ ఇంటికి అఖిలాండేశ్వరి వచ్చింది కదా అని అడిగారు. కళ్ళనీరు కారుతుండగా నా భార్య అవునన్నట్టు తల ఊపి స్వామివారికి నమస్కారం చేసి నిలబడింది. స్వామివారు తనని ఆపాదమస్తకం చూశారు. వారి మాటల్ని వింటున్న నేను వారి ముందు పడిపోయి నా 8 అంగములు నేలకు తగిలేటట్లు సాష్టాంగం చేశాను. వారిని చూస్తూ నమస్కార ముద్రలోకి పోయిన నా చేతులు చాలాసేపు అలాగే ఉన్నాయి. మహాస్వామివారు మరలా మా ఆవిడను పిలిచి ఆశీర్వదించి పంపారు. ఆనాటి నుండి నేను పరమాచార్య స్వామివారికి బానిసను అని చెప్తున్న శ్రీకంఠం బాలుమామ వంక అతని స్నేహితులు సంభ్రమంగా చూశారు.